వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. చాలా ఉన్నతమైన ఉద్యోగాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఆల్ ఇండియా సర్వీసెస్ వీటిని భర్తీ చేయడానికి మనకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. 2026 నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. మొత్తం 933 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా భర్తీ చేయబోతున్నారు. ఇవి చాలా అత్యున్నత ఉద్యోగాలు. మరి డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, గమనించండి. సో దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మరి సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికైతే మీకు చాలా ఇంపార్టెంట్ కెరీర్ గైడెన్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి బ్రిటిషర్స్ కాలంలోనే 1926లో ఏర్పడి 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1950లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. భారతదేశంలో మరి ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసుల్లో నియామకాల కోసం ప్రతి సంవత్సరం యూపీఎస్సి మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 24 లోపే అప్లై చేసుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసే సర్వీస్ కేటగిరీలు చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్తో పాటు కేంద్ర సర్వీసులు గ్రూప్ ఏ, ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇతర సర్వీసులు అన్నీ కూడా చాలా హై లెవెల్ ఉద్యోగాలండి. ఇవి మీరు ఇందులో ఏ ఉద్యోగం సంపాదించినా కూడా చాలా టాప్ ర్యాంక్ ఉద్యోగాలని మీరు అర్థం చేసుకోవాలి. ఇక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలంటున్నాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యూపీఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి మనకి 21 సంవత్సరాలు కనీస వయసు ఉంది, మీరు గమనించండి. గరిష్ట వయసు 32 ఇయర్స్ మ్యాక్సిమం. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది, ఓబీసీలకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ వాళ్ళు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్, మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు లేదు. లాస్ట్ డేట్ చెప్పిన సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 2026 మే 26న ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ప్రిలిమ్స్. పూర్తి డీటెయిల్స్ కోసం అయితే www.upsc.gov.inలో మీరు సంప్రదించవచ్చు. ఒకసారి మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూస్తే ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్లో. ఈ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, ముఖ్యంగా జిఎస్ పేపర్ 1లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఇక్కడ ఏం చేస్తారంటే 1:12 ఆ చొప్పున రేషియో చొప్పున సుమారుగా మరి మెయిన్స్కి క్యాండిడేట్స్ని క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో 200 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 2 అవర్స్ మీకు టైం అనేది ఇస్తాడు. ఇక పేపర్ 2 వచ్చేసి సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. ఇది కూడా మనకి 200 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ టైం ఉంటుంది. కాకపోతే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. మీకు జస్ట్ 33% మార్క్స్ అంటే 66 మార్కులు వస్తే ఈ పేపర్ క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫైయింగ్ పేపరే. ఫస్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనేది మనకి మెయిన్ పరీక్ష కోసం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగించే ఒక స్క్రీనింగ్ పరీక్ష. ఈ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్కులు అయితే మనకు తుది మెరిట్ ర్యాంకింగ్లో పరిగణలోకి తీసుకోరు. జస్ట్ మెయిన్స్కి క్వాలిఫై చేయడానికే ఈ ప్రిలిమినరీ మార్క్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఈ 2 పేపర్లు ఏవైతే ఉన్నాయో 2 కూడా మనకు మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. పేపర్ 1లో సాధించిన మార్కులను కట్ ఆఫ్ మెయిన్స్ కోసం షార్ట్ లిస్ట్ చేయడానికి పరిగణిస్తారు. మళ్ళీ నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి మీరు గమనించండి 1/3 వంతు మార్కులు అయితే కోత విధిస్తారు. ఇక మెయిన్ ఎగ్జామ్ చూస్తే మెయిన్ ఎగ్జామ్లో మొత్తం 9 పేపర్లు ఉంటాయి.
అందులో 2 పేపర్లు లాంగ్వేజెస్ ఉంటాయి. అది ఒక ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఒక భారతీయ భాష, ఎనీ ఇండియన్ లాంగ్వేజ్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలలో ఏ భాషనైనా మీరు ఎంచుకోవచ్చు దాంట్లో. సో ఇక్కడ మీకు ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్లే, అది కూడా గమనించండి. ఇందులో వచ్చిన మార్క్స్ కూడా మీకు తుది ఎంపికలో ఉపయోగపడవు, జస్ట్ క్వాలిఫై కావాలి లాంగ్వేజ్ పేపర్లో. ఇక మిగతా 7 పేపర్లే మీ యొక్క మెరిట్ని నిర్ధారించి మీకు ఏ సర్వీస్ రావాలో డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఈ 7 పేపర్లలో ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు ఉంటాయి. మొత్తం 7 × 250 అంటే 1750 మార్కులకు మనకు మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్కి ఉంటుంది. మొత్తం మనకి 2025 మార్కులకి ఇక్కడ అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్లో పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే 1750 వచ్చేసి మనకి రాత పరీక్ష మార్కులు 7 పేపర్లలో, 275 ఇంటర్వ్యూ మార్కులు, 2025 మార్క్స్కి మీకు టోటల్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ 2 లాంగ్వేజెస్ పేపర్లు క్వాలిఫైయింగ్. ఈ 2025లో మనకి టాపర్కే దగ్గర మీకు 1000 పైన కనుక వస్తే ఆల్ ఇండియా టాప్ ర్యాంక్లో ఉంటారు మీరు. మరి మీ కేటగిరీల ఆధారంగా మార్కుల యొక్క కట్ ఆఫ్ అనేది డిసైడ్ అంటే మీకు వర్తిస్తుంది. సో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కట్ ఆఫ్ మనం చూడొచ్చు. మొత్తం మీద మీరు ఒక 60% మార్క్స్ కనుక సంపాదించగలిగితే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇదే నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులు కూడా భర్తీ చేస్తారు. అంటే వీళ్ళు ప్రిలిమ్స్ ఒకటే రాయాలి, కామన్గా ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అపియరెంట్ వాళ్ళకు మెయిన్స్ వేరేగా ఉంటుంది. ఆ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ఆ మెయిన్స్ వేరేగా ఉంటుంది. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఐఎఫ్ఎస్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది. మీరు ఆ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ ఇదే రాయాలి. మెయిన్స్ రాసేటప్పుడు మాత్రం మీరు డిఫరెంట్ అయిపోతారు. సో వేరే మెయిన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 80 ఖాళీలు ఉన్నాయి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో. అన్రిజర్వ్లో 33 ఉన్నాయి, ఓసీలో, ఓబీసీ 21 ఉన్నాయి, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8 ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు చూడండి, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, గణాంకాలు, భూగర్భ శాస్త్రం, ఇందులో ఏదైనా ఒక్క సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒక్క సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది ఇందులో ఏదైనా. వయసు 21, మినిమం ఏజ్ 32, మ్యాక్సిమం ఏజ్ సేమ్ మనకు అది సివిల్ సర్వీసెస్ ఏజ్. అప్లికేషన్ ఆన్లైనే. అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 4న మొదలవుతుంది. ఫీజు కూడా సేమ్, ఇది కూడా ఒకటే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం మీకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. అదనంగా దీనికి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి మనకి ఎక్స్ట్రా ఉంటాయి. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఇందులో మనము డిస్క్రిప్టివ్ టైప్లో సమాధానాలు రాయాలి. జనరల్ ఇంగ్లీష్ 300 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 300 మార్కులు, మిగిలిన 4 పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టులు. ఒక్కో పేపర్కి 200 మార్కులు. మెయిన్ ఎగ్జామ్ మొత్తం మనకు 1100 మార్కులకు అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది. టోటల్ 1400 మార్క్స్కి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సెలక్షన్ అనేది ఉంటుంది. మీరు గమనించండి, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అర్థమైంది కదా, ప్రిలిమ్స్ ఒకటే ఉంటుంది యూపీఎస్సీది, మెయిన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే దాంట్లోనే వస్తుంది, సేమ్ ఒకటే మెయిన్స్, ఒకటే ప్రిలిమ్స్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ అవన్నీ అన్ననే ఉంటాయి. సో ఇది మనకు ఉన్నటువంటి డిఫరెన్స్. సో మరి ఇంకా మీరు ఎవరైతే సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేసి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రిపరేషన్ కనుక చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అనేది అందుకోగలుగుతారు. ఎందుకంటే ఇవి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు. మరి ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.